ఒక విద్యార్థి ఒక పరీక్ష యందు 40% మార్కులతో పాస్ కావలసి ఉండెను. అందుకు అతడికి 178 మార్కులు వచ్చెను. కానీ 22 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అయినా ఆ పరీక్ష యందు గరిష్ట మార్కులు ఎన్ని? A student has to score 40% marks to pass. He gets 178 marks and fails by 22 marks. What is the maximum marks? సో ఇందులో ఆ ఎగ్జామ్లో మ్యాక్సిమం మార్క్స్ టోటల్ మార్క్స్ అనేటువంటివి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఆ విద్యార్థి ఎన్ని మార్కులు వస్తే పాస్ అవుతాడు అంటే 40% మార్క్స్ వస్తే పాస్ అవుతాడు ఆ విద్యార్థి. సో కానీ ఆ విద్యార్థికి వచ్చినటువంటి మార్కులు ఎన్ని అంటే 178 మార్కులు వచ్చినాయి. ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యిండు అంటే 22 మార్కులతో ఫెయిల్ అయ్యిండు. అంటే ఆ 22 మార్కులు వస్తే కనుక అతడు పాస్ అయ్యేవాడు. అంటే ఆ విద్యార్థి పాస్ కావాలి అంటే 40% మార్క్స్ రావాలి. 40% మార్క్స్ రావాలి అంటే అతనికి వచ్చిన 178 మార్కులు మరియు 22 మార్కులతో ఫెయిల్ అయింది. కావున అతడు పాస్ కావాలంటే రావాల్సిన మార్కులు ఎన్ని అంటే 178కి 22 యాడ్ చేయాలి. 178 ప్లస్ 22 మార్కులు కావాలి. సో మొత్తాన్ని ఇది కలిపినట్లయితే టోటల్గా 200 మార్క్స్ అవుతాయి. సో 40% వాల్యూ ఎంత అంటే ఇప్పుడు టోటల్గా 200 మార్క్స్ అవుతుంది. అయితే ఆ పరీక్షలోని మొత్తం మార్కులు కావాలి కాబట్టి ఎప్పుడు కానీ ఆ పరీక్షలోని మొత్తం మార్కులు మ్యాక్సిమం మార్క్స్ అంటే అది 100%కి ఈక్వల్ అవుతుంది. వి ఫైండ్ ద టోటల్ మార్క్స్ ఆర్ మ్యాక్సిమం మార్క్స్ దట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 100%. దెన్ 100% వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం మార్కులు కావాలి అంటే 100 × 200/40 అవుతుంది. సో ఈ 0 0 క్యాన్సల్, 4 1 4 5 సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 500 మార్క్స్. ఆ పరీక్షలోని మొత్తం మార్కులు ఎన్ని అంటే 500 మార్క్స్ అవుతుంది. ఓకే, సో ఆ పరీక్షలో పాస్ మొత్తం మార్కులు 500 మార్కులకు నిర్వహించడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సెకండ్ క్వశ్చన్. గోధుమ యొక్క కేజీ ధర 25% పెరిగాను. అందుకు ఒక గృహిణి గోధుమపై ఖర్చును పెంచకుండా వాడకము ఎంత శాతము తగ్గించవలసి ఉంటుంది? గోధుమ యొక్క కేజీ ధర 25% పెరిగిందట. సో 25% పెరిగినట్లయితే ఖర్చును పెంచకుండా వాడకాన్ని ఎంత శాతము తగ్గించవలసి ఉంటుంది? సో జనరల్గా ఇక్కడ ప్రైస్ అనేది ఏమైంది అంటే 25% పెరిగింది. 25% పెరగడం వల్ల అంతే ఖర్చును పెంచకుండా వాడకం ఏదైతే ఉందో కన్జంప్షన్ని మనం తగ్గించవలసి ఉంటుంది. కన్జంప్షన్ అనేటువంటిది తగ్గించవలసి ఉంది. సో దీనికి మనం జనరల్గా ఇక్కడ 25% పెరిగింది అని ఇచ్చిండు కాబట్టి R/100 + R × 100 అనేటువంటి ప్రిన్సిపల్ని యూజ్ చేస్తాం. R/100 + R × 100 పెరిగింది అన్నప్పుడు R/100 + R × 100, తగ్గింది అంటే మాత్రము R/100 - R × 100. ఇక్కడ పెరిగింది అని చెప్పిండు కాబట్టి 25% పెరిగింది అని చెప్పిండు కాబట్టి R/100 + R × 100. R అనేది ఏంటి సార్ అంటే ఆ లెక్కలో ఇచ్చినటువంటి శాతము విలువ తీసుకుంటాం. R అంటే 25%. సో 100 + 25 అంటే 125 అవుతుంది × 100. 25తో డివైడ్ చేస్తే 25 5 125, 5 1 5 20. సో ఎంత శాతం తగ్గించాలి అంటే 20% తగ్గించవలసి ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ దట్ ఈస్ 20%. వాడకాన్ని ఎంత శాతం తగ్గించాలి అంటే 20% తగ్గించవలసి ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. రైట్. సో థర్డ్ వన్. భరత్ యొక్క ఆదాయము ఆనంద్ ఆదాయం కంటే 50% ఎక్కువ. అయితే ఆనంద్ యొక్క ఆదాయము భరత్ ఆదాయం కంటే ఎంత శాతం తక్కువ? సో ఇఫ్ భరత్ salary is 50% more than Anand, then by what percentage Anand's salary is less than the Bharat salary? సో భరత్ ఆదాయం అనేది ఎవరికంటే భరత్ ఆదాయం అనేది ఆనంద్ ఆదాయం కంటే 50% ఎక్కువ అని ఇచ్చిండు. సో 50% ఎక్కువ అంటే మోర్ దాన్ అని ఇవ్వడం జరిగింది. ఎంత శాతం తక్కువ అని అడిగిండు అంటే లెస్ దెన్ అడిగిండు. మోర్ దెన్ ఇచ్చి లెస్ దెన్ అడిగితే మోర్ దెన్ అని ఇచ్చిండు అంటే R/100 + R × 100 అనే వాడతాము. సో కాబట్టి R/100 + R × 100, R/100 + R × 100. సో ఇక్కడ R యొక్క వాల్యూ ఎంత అంటే 50% అవుతుంది. సో దట్ ఈస్ 50/150, 100 + 50 దట్ ఈస్ 100. 50/150 ×
100. ఇది డివైడ్ చేస్తే 50తో డివైడ్ చేస్తే 50 3 దట్ ఈజ్ 100/3 అవుతుంది. 100/3 ఈజ్ ఈక్వల్ 33.3% అవుతుంది. సో దెన్ ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. సో 33.33, అదర్వైజ్ 33 1/3%. ఓకే రైట్. నెక్స్ట్ వన్ రైట్. ఒక వరుసలో 3 సంఖ్యలు కలవు. మొదటి 2 సంఖ్యలు మూడవ సంఖ్య కంటే వరుసగా 12.5% మరియు 25% ఎక్కువ. అయితే మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతము అంటాడు. 3 సంఖ్యలు కలవు. ఆ 3 సంఖ్యల్లో మొదటి 2 సంఖ్యలట మూడవ సంఖ్య కంటే 12.5% మరియు 25% ఎక్కువ అయితే మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతము? 2 numbers are 12.5% and 25% more than third number, then what percentage is the first number of the second number అన్నాడు. సో మొదట ఉండేటువంటి 3 సంఖ్యలు కనుక తీసుకున్నట్లయితే ఏబిసి అనేటువంటి 3 సంఖ్యలు తీసుకుంటే అందులో మూడవ సంఖ్య కంటే ఇవి 2 ఎక్కువ ఉన్నాయట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడవ సంఖ్య అనేది కనుక తీసుకున్నట్లయితే ఇది 100గా ట్రీట్ చేస్తున్నాం. మూడవ సంఖ్య అనేటువంటిది అజంప్షన్ చేసుకున్నాం, అది 100 అని తీసుకున్నాం. మొదటి 2 సంఖ్యలట ఇది 12.5% ఎక్కువ ఉంది, ఇది 25% ఎక్కువ ఉందట. దీనికి 12.5% ఎక్కువ ఉంది అంటే 112.5 అవుతుంది. 12.5% ఎక్కువ. సో ఇది 112.5గా ఉంటుంది. ఇది 25% ఎక్కువ ఉందట దీనికంటే, అంటే 125గా తీసుకోవడం జరుగుతుంది. ద ఫస్ట్ 2 numbers ఆర్ 12.5% అండ్ 25% మోర్ దాన్ ద థర్డ్ నంబర్. సో కాబట్టి ఇది 112.5, ఇది 125గా తీసుకోవడం జరిగింది. అందులో మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతము అంటాడు. మొదటి సంఖ్య అంటే ఈ సంఖ్య అవుతుంది, ఇది 112.5 అవుతుంది. మొదటి సంఖ్య అట రెండవ సంఖ్యతో కంపేర్ చేస్తాడు అంటే 125తో కంపేర్ చేస్తాడు. కాబట్టి 112.5 ఇంటూ 125/100. మొదటి సంఖ్యను రెండవ సంఖ్యతో కంపేర్ చేస్తాడు కాబట్టి ఏ సంఖ్యతో అయితే కంపేర్ చేస్తామో ఆ సంఖ్య డినామినేటర్లో ఉండాలి. ద ఫస్ట్ నెంబర్ ఈజ్ కంపేర్ విత్ ద సెకండ్ నెంబర్, దెన్ 112.5/125 ఇంటూ 100. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ని కనుక తీసుకున్నట్లయితే 125, 112.5 ఇవి 2 నియర్ బై నెంబర్సే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క ఆన్సర్ అనేది 90% అవుతుంది. ఇవన్నీ కూడా తక్కువ ఉన్నాయి. దీనికి డిఫరెన్స్ కనుక తీసుకున్నట్లయితే చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది కాబట్టి పర్సెంటేజ్ వాల్యూ అనేది ఎక్కువ వస్తుంది. లేదా డివైడ్ చేసినట్లయితే ఇది మొత్తం డివైడ్ చేస్తే, సో ఇక్కడ 112.5 ఇంటూ 100 ఉంది, ఇది 125. 25తో డివైడ్ చేస్తే 25 5 125, 25 4 100 అవుతుంది. సో నెక్స్ట్ ఇది 4తో మల్టిప్లై చేస్తే 4 5 లేదా 5తో డివైడ్ చేస్తే 5 1 5 2 10, అగైన్ 5 2 10, రైట్ 0.55 25 అవుతుంది. 22.5 ఇంటూ 4 చేస్తే వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే 90% అవుతుంది. 22.5 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 90%. దెన్ ద ఆన్సర్ ఈజ్ 90%. ఇది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 112.5ని 125తో కంపేర్ చేస్తే ఇది నియర్ బై వాల్యూ కాబట్టి ఖచ్చితంగా 50% ఎబోనే ఉంటుంది. ఉన్న ఆప్షన్స్లలో 50% ఎబో ఉన్నటువంటి వాల్యూ ఏదంటే అది 90% మాత్రమే. సో దెన్ ద ఆన్సర్ ఈజ్ 90%. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ 2 సంఖ్యల మొత్తము 520. సో 2 సంఖ్యల మొత్తము 520. ఒకవేళ గరిష్ట సంఖ్యను 4% తగ్గించి కనిష్ట సంఖ్యను 12% పెంచినట్లయితే ఆ 2 సంఖ్యలు సమానం అవుతాయి. అయితే ఆ కనిష్ట సంఖ్య ఏది అంటాడు. 2 సంఖ్యల మొత్తము 520కి సమానం అన్నాడు. ద సమ్ ఆఫ్ ద 2 numbers ఈజ్ 520. ఇఫ్ ద బిగ్గర్ నంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 4% and the smaller number is increased by 12%, then the numbers obtained are equal, the smaller number is dash. సో ఇందులో 2 సంఖ్యల మొత్తం 120 అంటున్నాము కాబట్టి ఆ 2 సంఖ్యలు x ప్లస్ వైగా తీసుకున్నట్లయితే ఆ 2 సంఖ్యల మొత్తం 520కి సమానము. సో ద సమ్ ఆఫ్ ద 2 numbers ఈజ్ ఈక్వల్స్ టు 520. ఇందులోపల ఒకవేళ గరిష్ట సంఖ్యను 4% తగ్గించాలట,
కనిష్ట సంఖ్యను 12% పెంచాలట. ఎప్పుడు కానీ ఏదైనా ఒక నంబర్ ఉందంటే అది 100% వాల్యూగా ట్రీట్ చేస్తామో, సో 100% వాల్యూ లోపల ఫస్ట్ దాన్ని 4% తగ్గిస్తున్నాం. 4% తగ్గించినాము అంటే అది 96% అవుతుంది. తర్వాత ఈ 96% వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాం. తర్వాత రెండో సంఖ్య ఏదైతే ఉందో దాన్ని 12% పెంచాలట. 12% పెంచాలంటే అది 112% అవుతుంది. సో 100కి 12% పెంచిన ఉన్నాం కాబట్టి 112% అవుతుంది. ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4%, దట్ ఈజ్ ఈక్వలెన్స్ టు 96%. ద సెకండ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12%, దట్ ఈజ్ 112%. సో ఇలా పెంచడం తగ్గించడం వల్ల ఆ రెండు సంఖ్యలు సమానమైనయట. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో 96% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 112% ఆఫ్ వై. 96% విలువ మొదటి దానిలో, 112% విలువ రెండవ దానిలో. సో కాబట్టి మొత్తాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇందులో పర్సెంటేజ్ అంటే బై 100 క్యాన్సల్. ఇది 96 ఉంది, ఇది 112 ఉంది. ఇవి రెండింటి మధ్యలో రేషియో కనుక తీసుకున్నట్లయితే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు 112/96 అవుతుంది. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు 112/96 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ ఆ రేషియో అనేటువంటిది వస్తుంది. సో కాబట్టి ఆ రేషియోని కనుక మనం తీసుకున్నట్లయితే, సో 16తో కనుక డివైడ్ చేసినట్లయితే, 16 6 96 అవుతుంది. 16 7 సో దట్ ఈజ్ 7/6 అవుతుంది. ఆ రేషియో అనేది 7:6గా అవుతుంది. సో ఆ రెండు సంఖ్యల మొత్తము 520 అన్నాడు కాబట్టి 7 + 6 కనుక తీసుకున్నట్లయితే 13 పార్ట్స్ అవుతుంది మొత్తము. సో 13 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 520 అవుతుంది. సో అప్పుడు మనకు కావలసినటువంటి రెండు సంఖ్యలు తెలవాలి. 520ని 13తో డివైడ్ చేస్తున్నా. టోటల్గా 13 పార్ట్స్ అవుతున్నాయి కాబట్టి టోటల్ ఆ రెండు నెంబర్ల యొక్క మొత్తం ఎంత అంటే 520. 13తో డివైడ్ చేస్తున్నా. 13తో డివైడ్ చేస్తే 13 4 52 అవుతుంది. సో 0 అవుతుంది. 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 40 అవుతుంది. సో 1 పార్ట్ వాల్యూ 40 అయినప్పుడు మొదటిది 7 పార్ట్స్ ఉంది. 7 పార్ట్స్ అంటే 280 అవుతుంది. సెకండ్ది ఎంత అంటే 6 పార్ట్స్ ఉంది. 6 × 4 240 అవుతుంది. 6 4 24. సో ఒక సంఖ్య 240 అవుతుంది. రెండో సంఖ్య ఎంత అంటే 240. ఒకటి 280 అవుతుంది, ఒకటి 240 అవుతుంది. ఇందులోపల కనిష్ట సంఖ్య ఏది అన్నాడు? కనిష్ట సంఖ్య అంటే 240 అవుతుంది. సో థర్డ్ వన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. కనిష్ట సంఖ్య అడిగింది కాబట్టి కనిష్ట సంఖ్య 240 అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్, ఒక సంఖ్యను 20% ఎక్కువ చేసి మళ్ళీ తర్వాత 20% పెంచినట్లయితే వచ్చే సంఖ్య అసలు సంఖ్యతో సమానం కావడానికి పెంచిన సంఖ్యను ఎంత శాతము తగ్గించవలెను? ఓకే, ఇఫ్ ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 20% అగైన్, బై వాట్ పర్సెంటేజ్ మస్ట్ ద increased number be reduced to make the resulting number ఈక్వల్ టు ద ఒరిజినల్ నంబర్. ఓకే, ఒక సంఖ్యను 20% ఎక్కువ చేసిందట, మళ్ళీ 20% పెంచితే వచ్చే సంఖ్య అసలు సంఖ్యతో సమానము కావడానికి పెంచిన సంఖ్యను ఎంత శాతము తగ్గించవలను అన్నాడు. రైట్. సో ఫస్ట్ ఒక సంఖ్య ఏదన్నా ఉంది అంటే అది 100% విలువ లేదా 100గా అజంప్షన్ చేసినాం. 100 ఇంటూ మొదలు 20% పెంచింది అన్నాడు. ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 20%, ఇట్ షుడ్ రైట్ 120/100 ఇంటూ. రైట్. సెకండ్ వన్ ఏంటిది అంటే మళ్ళీ 20% పెంచిండట, దట్ ఈజ్ అగైన్ 120/100. ఇలా పెంచితే వచ్చేటువంటి సంఖ్య ఏదైతే ఉందో అది ఎంత సార్ అంటే 100 క్యాన్సిల్, ఈ 2 zeros 100 క్యాన్సిల్, 12 × 12 ఎంత అంటే 144 అవుతుంది. ఫస్ట్ ఒరిజినల్గా నెంబర్ ఎంత ఉందా అంటే 100 ఉండే. ఇప్పుడు ఆఫ్టర్ ద 2 ఇంక్రీజ్మెంట్ దెన్ ద నంబర్ విల్ బికమ్ 144. ఫస్ట్ 100 ఉండే అది 144 అవుద్ది. సో ఇప్పుడు ఈ సంఖ్యనట మొదటి సంఖ్యతో ఒరిజినల్ నంబర్తో కంపేర్ చేస్తే ఈక్వల్ కావాలి. అంటే ఈ 144కి 100 కావాలి అంటే ఎంత తగ్గించాలి అంటే 44 తగ్గించాలి, -44 కావాలి. సో తగ్గించవలసినటువంటి శాతం ఎంత అన్నాడు కాబట్టి 44 అనేటువంటి తగ్గించాలి. దేనిలో తగ్గించాలి అంటే 144 కంపేర్ విత్ 144.
44 తగ్గించాలి, 144 నుంచి ఇంటూ 100, 44/144 ఇంటూ 100 చేయాలి. సో దీన్ని డివైడ్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ 411 4తో డివైడ్ చేస్తున్నాము. సో ఇది 4తో డివైడ్ చేస్తున్నాము, రైట్. ఇక్కడ 4తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 411 అగైన్ 2 22 అగైన్ 2 7 2 2 అండ్ నెక్స్ట్ వన్ 4తో డివైడ్ చేస్తే 4 18 72, 4 25 100 అవుతుంది. నెక్స్ట్ 2తో డివైడ్ చేస్తే 2 11 2 9. సో 25 ఇంటూ 11 చేయాలి. 25 ఇంటూ 11 అంటే 25 1 25, 2 అగైన్ 25 1 25 ప్లస్ 2 27 అవుతుంది బై 9. 9తో డివైడ్ చేస్తే 9 3 30, 9 3 27 అగైన్ సో 30 అవుతుంది, రిమైనింగ్ 5/9 అంటే 35/9% అవుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్, 35/9. సో ఇచ్చినటువంటి సంఖ్యను 2 సార్లు 20% పెంచితే అది వచ్చినటువంటి వాల్యూ ఎంత అంటే 144 అవుతుంది. ఆఫ్టర్ ద 2 times increment then we get 144, then 144 is decreased to the original number అంటే 44 డిక్రీజ్ చేయాలి, 44/144 అవుతుంది. సో ఇంటూ 100 we want the percentage, it is multiply with 100. So after the simplification we get 275/9. 275ని 9తో డివైడ్ చేస్తే వచ్చేటువంటి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎంత అంటే 30/5/9 అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్, 30/5/9. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. దీర్ఘచతురస్రం యొక్క పొడవును 20% పెంచి వెడల్పును x% పెంచినట్లయితే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యంలో పెరుగుదల శాతము 44% అయినట్లయితే x యొక్క విలువ ఎంత అంటాడు. సో ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క విలువ, దీర్ఘచతురస్రం యొక్క పొడవును 20% పెంచిండట, వెడల్పును x% పెంచినట్లయితే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యంలో పెరుగుదల 44% అయినప్పుడు x యొక్క విలువ ఎంత అంటాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటిది 44% అనేది ఇచ్చిండు. 44% ఇచ్చిండు కాబట్టి మొదలు పెంచింది ఎంత సార్ అంటే 20% పెంచిండు. సో జనరల్గా బోత్ ఆర్ ఇంక్రిమెంట్స్ ఆర్ గివెన్, దెన్ x ప్లస్ y ప్లస్ x ఇంటూ y/100గా తీసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లోపల ఇక్కడ ఒకటి 20% ఉంది, మనకు 44% రావాలి అంటే 20 తీసుకుంటే అది 44%కి అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రీవియస్ క్వశ్చన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాము, 2 times ఇంక్రీజ్మెంట్ అయింది అంటే అది 144 అయింది. సో కాబట్టి ఇంక్రీజ్మెంట్ ఎంత అంటే 44 వచ్చింది. సో దెన్ వీ హ్యావ్ టు రైట్ హియర్, ఒక నెంబర్ కనుక ఉంది అంటే ఫస్ట్ 100కి 20% ఇంక్రీజ్ అయింది. సో దట్ ఈజ్ 120/100. ఓకే, సో నెక్స్ట్ వన్ కూడా కంపల్సరీ ఏముండాలి అంటే 120/100 ఉంటే అది 20% ఇంక్రీజ్ అయినట్టే. సో కాబట్టి ఈ వాల్యూ కనుక తీసుకున్నట్లయితే 100 క్యాన్సల్, జీరోస్ ఈ 2 zeros క్యాన్సల్, అది 144 అవుతుంది. సో ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే ఎంత ఇంక్రీజ్ అయింది సార్ అంటే 44 అనేది ఇంక్రీజ్ అయింది. సో 44 ఇంక్రీజ్మెంట్ అంటే సెకండ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్మెంట్ ఎంత ఉండాలంటే 20% ఉండాలి. సో పెంచాల్సినటువంటి వెడల్పును పెంచవలసినటువంటి శాతం ఎంత అంటే అది 20% అవుతుంది. ఓకే, రైట్.